నేను ఒక మాట మాట్లాడాను అంటే దేవుడితో మాట్లాడిన తర్వాతే మాట్లాడతా, సత్యం తెలుసుకొనే మాట్లాడతా. ఎవరిలాగో గాల్లో మాట్లాడను. ఒక పిల్లు ఫైల్ చేశానంటే నేను సక్సెస్ అవుతానంటే, స్టీల్ ప్లాంట్ గురించి ఫైల్ చేసి సక్సెస్ అవ్వలేదా? ఆర్డర్స్ తీసుకురాలేదా? అమ్మకుంటా. ప్రత్యేక హోదా ఎందుకు రావాలని ఆర్డర్ తీసుకొచ్చాను. ఇప్పుడు దాకా మీరు కౌంటర్ వేశారా? జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 6 నెలలు అయింది, మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయట్లేదు? ప్రత్యేక హోదా కావాలంటే మోదీ మొట్టికాయలు పెడతాడని, ప్రత్యేక హోదా వద్దంటే ప్రజల్లో మీరు ఎక్స్పోజ్ అవుతారని. నేను ప్రత్యేక హోదాకి డైరెక్షన్ తీసుకొస్తే మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయరు కోర్టులో? మీకు ప్రత్యేక హోదా వద్దనే కదా. ప్రత్యేక హోదా ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి, లక్షల కోట్లు వస్తాయి, న్యాయం జరుగుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. కౌంటర్ తీసుకొని వెళ్ళాం. వారు ముందు కౌంటర్ ఏమని అన్నారు, నేను చెప్పాను. ఇప్పుడు మేము మాట్లాడి అని చెప్పాను. అప్పుడు వాజ్పేయి టైంలో ఎలా న్యాయం జరిగింది, ఇది మర్డర్ ఎలాగా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు రాలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు ఎందుకు రాలేదు, 1 ఎఫ్ఐఆర్ దాదాపు 20 గంటలు ఎందుకు ఫైల్ అవ్వలేదు, 2 పోలీసులు కాల్ చేసి ఫ్యామిలీని, బంధువుల్ని, ప్రియమిత్రుల్ని ఎందుకు జడిపించారు, ఎందుకు మాట్లాడొద్దు అన్నారు, ఎందుకు డెడ్ బాడీ తీసుకోమన్నారు, ఒకే కోణంలో యాక్సిడెంట్ అని చనిపోయినోడి మీద తాగాడు అంటున్నారు, తాగినట్టు రుజువులు లేవు, అది ప్రవీణే కాదు డూప్ ప్రవీణ్ అని నా దగ్గర రుజువులు ఉన్నాయి. వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయండి, వింటానన్నారు. అంటే 400 సీసీ కెమెరాలు, కొంతమంది వ్యక్తుల్ని, కుటుంబ సభ్యులను అంతా విచారణ చేసిన తర్వాతే ఈ సీసీ ఫుటేజ్ బయట పెడతాను మన ఐజీ అశోక్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. రెండోది, ఈ కేసు ఇక్కడతో క్లోజ్ అయిపోయింది. కేసు గురించి